बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी 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 यशोदानंदन ब्रज जनरंजन 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 यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राधा मदन मोहन राधा मदन मोहन राधा मदन मोहन राधे राधा मदन मोहन राधा मदन मोहन राधा मदन मोहन राधे जय निताय गौरांग जय निताय गौरांग निताय गौरांग जय निताय गौरांग निताय गौरांग जय निताय गौरांग जय निताय गौरांग जय श्रीनिवास गोविंद जय श्रीनिवास गोविंद श्रीनिवास गोविंद जय श्रीनिवास गोविंद श्रीनिवास गोविंद जय श्रीनिवास गोविंद श्रीनिवास गोविंद जय श्रीनिवास जय प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह प्रहलाद नरसिंह जय प्रहलाद नरसिंह
जय प्रभुपाद श्रील प्रभुपाद प्रभुपाद श्रील प्रभुपाद प्रभुपाद श्रील प्रभुपाद जय विश्वगुरु श्रील प्रभुपाद विश्वगुरु श्रील प्रभुपाद विश्वगुरु श्रील प्रभुपाद विश्वगुरु श्रील हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఇవాళ మనం శ్లోకం 39 నుంచి చివరి శ్లోకం 46 వరకు ఇవాళ మనం చర్చించుకుంటాం. దీంతో మనకి మొదటి అధ్యాయం ముగుస్తుంది. మనం క్లుప్తంగా నెమరు వేసుకుంటే భగవద్గీత మొదటి అధ్యాయం అనేది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. చాలామంది భగవద్గీత అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించింది కాబట్టి, ఇది 2వ అధ్యాయంలో మాత్రమే శ్రీకృష్ణుడు చెప్పారు కాబట్టి భగవద్గీత చాలామంది 2వ అధ్యాయం నుంచే స్టార్ట్ చేస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ 2వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఉపదేశించడానికి గల కారణాలు, దానికి గల ఇంపార్టెన్స్ ఏంటంటే మొదటి అధ్యాయంలో ఉందన్నమాట. సో మొదటి అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని దీంట్లో అర్జునుడి యొక్క రీజన్స్, ఆ కారణం చేతనే శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో తను మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. సో ఏంటి మొదటి అధ్యాయంలో ఏముంది అంత ఇంపార్టెన్స్ అని మనం ఆలోచిస్తే, మొదటిగా ఈ చాప్టర్, ఈ అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. దీంట్లో ఆచార్యులు కొన్ని భాగాలుగా ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని విభజిస్తారు. కొంతమంది 4 భాగాలుగా, కొంతమంది 5 భాగాలుగా విభజిస్తారు. విభజన అంటే సెక్షన్స్ అంటారు. సో ఈ 4 భాగాలు ఏంటి మొదటి అధ్యాయం అంటే, మొదటి 1 నుంచి 11వ శ్లోకం వరకు కురుక్షేత్ర రణరంగములో దుర్యోధనుడి యొక్క సైనిక పరిశీలన. అంటే దుర్యోధనుడు ఎవరెవరు ఎక్కడున్నారు చూస్తున్నారు. పాండవులు ఎవరెవరు ఉన్నారు, పెద్ద గొప్ప వాళ్ళు ఎవరున్నారు, వారితో మా సైడ్ నుంచి ఎవరు యుద్ధం చేయాలి అన్న ప్లానింగ్, రాజనీతి ఆలోచన చేస్తున్నాడు దుర్యోధనుడు. అందుకని మొదటి 1 నుంచి 11 వరకు దుర్యోధను యొక్క సైనిక పరిశీలనము, 12 నుంచి 19 శ్లోకాల వరకు శంఖాలు పూరించడం. అంటే శంఖాలు దేనికి ప్రతిబింబం అంటే, సో కౌరవుల సైడ్ శంఖాలు పూరిస్తే మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి, పాండవుల సైడ్ శంఖాలు పూరిస్తే మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పడానికి అనమాట. సో ఇద్దరు కౌరవులు పాండవులు తమ యొక్క శంఖాన్ని పూరించారు. ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఆ 12 నుంచి 19 శ్లోకాల వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ 20 నుంచి 27 శ్లోకం వరకు. సో ముందు దుర్యోధన సైనిక పరిశీలన చేశారు, ఇప్పుడు అర్జునుడు సైనిక పరిశీలన చేస్తున్నారు. ఎలా యుద్ధం చేసి జస్ట్ యుద్ధం స్టార్ట్ అవ్వాలనగా అన్నప్పుడే సో అర్జునుడు ఒక విన్నపం చేస్తారు శ్రీకృష్ణ భగవానుడికి, కృష్ణ నా రథాన్ని తీసుకెళ్ళి ఒకసారి ఆ కౌరవుల రథాల ముందు ఒకసారి నిలుపు అని చెప్పి అంటారు. సో అలా కృష్ణుడు వెళ్ళి కౌరవుల్లో ముఖ్యంగా భీష్మాచార్య దగ్గర ద్రోణాచార్య రథం ముందు భగవంతుడు ఆ యొక్క రథాన్ని ఆపుతారనమాట, అర్జునుడి యొక్క రథాన్ని. సో ఆపినప్పుడు అర్జునుడు కూడా అంత పర్యవేక్షిస్తుంటారు, ఎవరెవరు ఉన్నారు, కర్ణుడు ఉన్నారు, దుశ్శాసనుడు ఉన్నారు, దుర్యోధనుడు ఉన్నారు, భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారట అని ఆలోచిస్తారు అనమాట. సో ఆయన కూడా ప్లాన్ చేసుకోవాలి కదా ఎవరెవరితో యుద్ధం చేసుకోవాలనేది. సో ఆ విధంగా అర్జునుడి యొక్క సైనిక పరిశీలన జరిగింది. సో ఈ యొక్క మొదటి అధ్యాయానికి మెయిన్ హార్ట్ అండ్ సోల్ ఏంటంటే, మెయిన్ ఊపిరి తీసుకునేది ఏంటంటే ఈ నెక్స్ట్ భాగం, అది 28 నుంచి 46 శ్లోకం వరకు. ఏంటిది 20 నుంచి 46 అంటే, అర్జునుడు సైనిక పరిశీలన చేసిన తర్వాత తన యొక్క మనోవేదన, తన మనసులో ఉత్పన్నమైనటువంటి అనేక సందేహాలు అర్జునుడు బయటపెడుతున్నాడు అన్నమాట.
సో దాంట్లో మనం చూస్తే 28 నుంచి 46లో దీంట్లో కూడా మళ్ళీ మనకి కొంచెం సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏంటది? 28 నుంచి 30వ శ్లోకం వరకు అర్జునుడి యొక్క వైష్ణవ లక్షణాలు మనం చూస్తాం. ఆయన ఎంత దయామయుడు, ఎంత జాలి హృదయుడు అనేది మనం గమనిస్తాం. అలాగే 31 నుంచి 35వ శ్లోకాల వరకు అర్జునుడు ఏం భావిస్తారంటే, వీళ్ళు సంహరించడం వల్ల మాకు కలిగే ఆనందం ఏమిటి? మాకు ఎటు ఆనందం లేదు వీళ్ళని చంపటం వల్ల. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ బతికితేనే మాకు ఆనందం వస్తుంది. సో వీళ్ళు సంహరించి మేము ఎట్లు ఆనందపడగలము అంటే, మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే, మన దగ్గర ఏదైనా సంపద ఉంటే, మన దగ్గర పెద్ద బంగళా ఉంటే 10 మంది చూపించాలనుకుంటాం. సో చూపించడానికి ఎవరు లేరు, మన ఒక్కడే ఉన్న బంగళాలో, అది మనకు ఆనందం కలిగించదు. ఈ బంగళా కట్టుకున్న ఆనందాన్ని 10 మందికి చూపిస్తేనే ఆనందం. అలా అర్జునుడికి తన రాజ్యాన్ని పొందిన తర్వాత అందరికీ చూపించాలనుకున్నాడు. కౌరవులు అందరికీ చూపించాలనుకుంటున్నారు. మరి వాళ్ళందరినీ సంహరిస్తే మాకు ఎట్లా ఆనందం వస్తుంది? సో ఒకటి ఆయన జాలి హృదయం, ఇంకొకటి ఆయనకు వచ్చే ఆనందం ఏమీ లేదు కాబట్టి ఎందుకు యుద్ధం చేయాలని అర్జునుడి ప్రశ్న. దాన్ని 36 నుంచి 38 శ్లోకాల వరకు ఈ సంహరించడం వల్ల మనం కేవలం పాపమునే మూటగట్టుకుంటున్నాం కృష్ణ అని అర్జున్ యొక్క ఇంకొక ఆర్గ్యుమెంట్. ఏంటది? ఒకటి ఆయన జాలి హృదయం బయటపడుతుంది, ఇంకొకటి వీళ్ళందరిని సంహరించడం వల్ల మాకు వచ్చే ఆనందం ఏమీ లేదు కృష్ణ, ఇంకొకటి పైగా ఆనందం కాకుండా మనం పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. వీళ్ళందరిని సంహరించడం వల్ల, ఇన్ని లక్షల మంది జనాలు మనం సంహరించడం వల్ల మనం పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. దెన్ నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ 39 నుంచి 43, 46 శ్లోకాల వరకు అర్జున్ యొక్క లాస్ట్ డిస్కషన్ ఏంటంటే, ఈ యొక్క వంశ విలువలు, కుటుంబ విలువలు వంశ వినాశనానికి దారి తీస్తుంది ఈ యుద్ధం. ఇది అర్జునుడి యొక్క లాస్ట్ ఆర్గ్యుమెంట్. సో ఇవన్నీ అర్జునుడు చాలా సిస్టమేటిక్గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అవతల పక్క కృష్ణుని కన్విన్స్ చేయడానికి, కృష్ణుని తృప్తిపరచడానికి, ఎందుకు యుద్ధం చేయట్లేదని చెప్పడానికి అర్జునుడు ఇన్ని రీజన్స్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 18 శ్లోకాలు మనం చూసాం ఈ రీజన్స్ జరుగుతున్నాయి. దాంట్లో లాస్ట్ భాగం ఏంటంటే, వంశ కుటుంబ విలువలు నాశనం చెందడం. ఇది యుద్ధం చేయడం వల్ల ఇవన్నీ నశించిపోతాయి అంటున్నారు. ఏ విధంగా నశించిపోతాయి అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చివరి భాగం అది 39 నుంచి 46 శ్లోకం వరకు. సో ఏంటది? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో అభిభవత్యుత. మనం ఒక్క శ్లోకం ముందుకెళ్తే దాంట్లో కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అర్జునుడిది. ఏంటది? యద్యపి ఏతేన పశ్యంతి లోభోపహత చేతస కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఏం చెప్తున్నారు? ఓ జనార్దన, ఓ కృష్ణ, లోభము ఆవరించిన హృదయముతో వీరందరూ కుల సంహారములో కానీ బంధువులతో కలహించడంతో కానీ దోషము చూడలేకపోతున్నారు. ఎవరు? కౌరవులు దోషం చూడలేకపోతున్నారు. కానీ వంశనాశనములో దోషమును చూడగల మేమెందుకు? కానీ వీళ్ళందరూ సంహరించడం వల్ల అది పెద్ద దోషంగా భావిస్తున్నాం. భావించి మేమెందుకు యుద్ధంలో పాల్గొనాలి? ఈ పాపకార్యాలను నెలకొనాలి. బేసికల్గా అర్జునుడు అందరిని సంహరించడం ఏంటంటే పాపంగా భావిస్తున్నారు, ప్లస్ వంశ వినాశనంగా అర్జునుడు భావిస్తున్నారు. దాని ఈ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నారు? కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వాళ్ళు అధర్ములవుతారు. చూడండి, ప్రతి ఒక్క కుటుంబంలో పెద్దవాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకి విలువలు నేర్పిస్తారు, వాళ్ళు మనకు సంప్రదాయం నేర్పిస్తారు, మంచి చెడును మనకి నేర్పిస్తారు. ఇక్కడ అర్జున్ యొక్క బాధ ఏంటంటే, ఈ ఇంటికి పెద్దవాళ్లే సంహరించి ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోతుంటే ఎవరు వంశ విలువను నేర్పిస్తారు? ఎవరు ధర్మాన్ని తన బిడ్డలకు అందిస్తారు? అర్జున్ యొక్క బాధ అంత ఇదే. సో ఇలా ఎవరు చెప్పేవారు లేక అధర్మ పాలవుతారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలందరూ పెద్దవాళ్ళు కానీ అధర్ములు అవుతారు. ఇది అర్జున్ యొక్క వన్ మోర్ ఆర్గ్యుమెంట్. శాశ్వత వంశగా నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ పరులవుతారు. అంటే మనం ధర్మాన్ని నిలబెట్టాలి క్షత్రియుడిగా, కానీ ఇక్కడ అధర్మ పాలవుతారని చెప్పి వన్ మోర్ ఆర్గ్యుమెంట్. ద నెక్స్ట్ శ్లోకం, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ
స్త్రీషు దుష్టార్షు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. సో ఈ 38 నుంచి 39 నుంచి ఒక సీక్వెన్స్ ఆఫ్ శ్లోకాలు అర్జునుడు చెప్తున్నారు. ఏ విధంగా వంశము మరియు కుటుంబ విలువలు నశించిపోతున్నాయి అనేది చాలా సిస్టమేటిక్గా అర్జునుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు, సో ముందు శ్లోకం ఎక్కడండి అయింది? అధర్మ పాలవుతారు, దాని కంటిన్యూషన్ ఇది. ఓ కృష్ణ, వంశంలో అధర్మం ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఓ వృష్ణి వంశ సంజాతుడ, అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానం కలుగుతుంది. ఇంకొక ప్రాబ్లం అర్జున్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇంట్లో, ఎందుకంటే ఆడవాళ్ళందరూ యుద్ధానికి రారు, వాళ్ళు ఇంట్లో ఉంటారు. కానీ ఎవరైతే మగవాళ్ళందరూ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ యుద్ధము చేసి చనిపోతే ఒకవేళ ఆ ఇంట్లో స్త్రీలు వాళ్ళు ఏంటంటే మిగతా బయట పరపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల వర్ణశంకర పాపులేషన్, అంటే అన్వాంటెడ్ పాపులేషన్ వస్తుంది. దానికి నువ్వు నేను కారణం అవుతాం కృష్ణ. ఎందుకంటే మంచి పాపులేషన్ అనేది అది దేశానికి కూడా ఎంతో మేలు అనమాట. సో ఈ అధర్మ పరులైనప్పుడు, వంశ వినాశనం జరిగినప్పుడు కులస్త్రీలు కూడా పతనం అయిపోతారు. తద్వారా అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. ఇది శాంతికి, సమృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధమని అర్జునుడు భావిస్తున్నారు. దెన్ నెక్స్ట్ శ్లోకం, శంకరో నరకాయేవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. ఇంకొక ఆర్గ్యుమెంట్ అర్జునుడు ఇస్తున్నారు ఇక్కడ. ఏమిస్తున్నారు? అవాంఛనీయ జనాభివృద్ధి. సో మనం ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. 39వ శ్లోకంలో అధర్మ పరులవుతారు, అధర్మ పరులైనప్పుడు కుల స్త్రీలు పతనమవుతారు, తద్వారా వర్ణశంకర అనేది ప్రబలుతుంది. ఆ వర్ణశంకర ఈ శ్లోకంలో అటువంటి అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశాచారమునకు నష్టపరిచిన వారికి నరకము కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. ఇక్కడ 2 చెప్తున్నారు అర్జునుడు. ఏం చెప్తున్నారు? ఇటువంటి అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశాచారం నష్టపరచు వారికి నరకము కలిగిస్తుంది. సో వన్ ఆర్గ్యుమెంట్ ఏంది అర్జునుడికి? మనం వంశాన్ని నశింపజేస్తున్నాం కాబట్టి దానికి మనం నరకలోకం వెళ్ళాల్సి వస్తుంది కృష్ణ, నరకలోక ప్రాప్తం మనకి కలుగుతుంది, అదొకటి. దెన్ ఇంట్లో పెద్దలు ఉండరు కాబట్టి ఈ పిండోదక క్రియా, అంటే మన పూర్వకాలంలో కానీ మనం ప్రజెంట్లో కూడా చూస్తే ఇంటికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, లేకపోతే వాళ్ళ తాతలకు కానీ, వాళ్ళ ఇంట్లో పూర్వులు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ పిండాలు అనేది పెడుతుంటారు అన్నమాట. యాక్చువల్గా మనం చూసి ఇది అనాది వస్తున్నటువంటి ఆచారం. మనం చూస్తే త్రేతాయుగంలో రామచంద్ర భగవానుడు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు చనిపోయిన తర్వాత రామచంద్ర భగవాన్ కూడా గయకు వెళ్ళి ఆయన కూడా వాళ్ళ నాన్నగారికి పిండాన్ని అక్కడ అర్పించడం జరిగింది. సో ఏంటిది పిండం అంటే? ప్రభుపాద రాస్తారు, ఇవాళ రోజుల్లో మనం పిండం అంటే మనం ఇంట్లో చేసుకొని అలా పెట్టేసి మనం అయిపోయిందని అనుకుంటున్నాము. కానీ దీని ఇంపార్టెన్స్ ఏందనేది ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. కర్మకాండ విధి నియమాలను బట్టి వంశ పితరులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరమున్నది. ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా వసగూడుతుంది. ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినటము మనిషిని అన్ని రకాల పాపాల నుండి ముక్తిని చేస్తుంది. ఒక్కొక్కప్పుడు వంశపితరు నరక లోకాల పాలన వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు. మరొకప్పుడు వారిలో కొందరు స్థూల దేహమైన పొందక పిశాచారుగా సూక్ష్మ దేహంలోనే బలవంతంగా ఉండవలసి వస్తుంది. అందుకే ప్రసాదన్నము వంశీయులచే సమర్పించినప్పుడు పితరులు పిశాచ జీవనం నుండి, ఇతర దుర్భరమైన జీవితం నుండి ముక్తులవుతారు. చూడండి, ప్రభుపాదుల వారి భాష్యంలో ఎంత చక్కగా దీన్ని విడమర్చారంటే మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు పిండాలు ఎలా అంటే అది విష్ణువుకి పూజ చేసి నైవేద్యం పెట్టినటువంటి మహాప్రసాదాన్ని
మన పితరులకు, మన తల్లిదండ్రులకు, లేకపోతే మన పూర్వం ఉన్నటువంటి పెద్దలకి మనం సమర్పించడం వల్ల వాళ్ళు ఏ నరకలోకంలో ఉన్నా, వాళ్ళు ఏ దేహం తీసుకోకుండా అలా ఆత్మరూపంలో ఉన్నా కూడా అటువంటి వాళ్ళందరికీ ఆ పాపాల నుంచి నిష్కృతులయ్యి వారికి ఎంతో మేలు జరుగుతుంది. అది ఎవరి వల్ల జరుగుతుంది? వంశీయులు అంటే వంశంలో ఉండేటువంటి ఆచారాలు పాటించేటువంటి వ్యక్తులు చేయటం వల్ల ఇలా జరుగుతుంది. కానీ అటువంటి వాళ్ళే చనిపోతే ఇంట్లో పిండోదకాలు పెట్టేదానికి కూడా ఎవరు ఉండరు కృష్ణ. ఈ వంశాచారంతో పాటు ఇవన్నీ నశించిపోతుంది. పిండోదకాలు పెట్టేవాళ్ళు ఎవరు లేకపోతే కూడా ఏమవుతుంది? పిశాచ జీవితం నుండి కూడా వాడు దుర్భరమైన జీవితం నుంచి ముక్తులు అవుతారు. ఇలా చేయటం వల్ల ముక్తులు అవుతారు. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతారు? వాళ్ళందరూ ఈ నరకలోకంలోనే ఎక్కడో చాట ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పితరులకు చేసే అటువంటి సహాయము ఒక వంశాచారము. సో భక్తియుత సేవలని వంశాచారం, ఇది కూడా ఒక వంశాచారము. సో చనిపోవటం వల్ల, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవటం వల్ల ఇటువంటి వంశాచారాన్ని కూడా నశించిపోతాయి కృష్ణ. సో దానికోసం మనందరూ పాపం మూట కట్టుకుంటాము, మనందరికీ పాపం కలుగుతుందని అర్జునుడి యొక్క ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇక్కడ. నెక్స్ట్ 42వ శ్లోకంలో మనం చూస్తే, దోషైరైతేర్ కులజ్ఞానం వర్ణశంకరకారకై ఉచ్చాద్యంతే జాతి ధర్మ కులధర్మ శాశ్వత. సో ఇక్కడ ఏం చెప్తుంది? దాని కంటిన్యూషన్. వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానముకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతి ధర్మాలు నాశనమవుతాయి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేని కారణంగా వచ్చేటువంటి వంశ వినాశనము లేకపోతే వంశాచారము నశింపజేయవారు అవాంఛిత సంతానం కారణమయ్యే వారి పాపకర్మల వలన మన ఇంట్లో కులధర్మాలు అంటే మన వంశ ఆచారాలు, మన ధర్మాలు అన్నీ నశించిపోతాయి. ప్రభుపాద భాష్యం రాస్తున్నారు, మానవుడు చర్మ మోక్షాన్ని పొందగలిగేట్లు సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మముచే నిర్దేశింపబడిన రీతిగా మానవ సంఘంలోని 4 వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటు కుల ధర్మాలు నిర్ణయింపబడ్డాయి. అందుకే బాధ్యతారహితులైన సంఘ నాయకులచే సనాతన ధర్మ పద్ధతి విచ్ఛిన్నం కావడం సంఘంలో అయోమయ పరిస్థితిని కలుగజేస్తుంది. దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణుని మర్చిపోతారు. సో ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అర్జునుడిది, ప్రభుపాద డీటెయిల్గా రాస్తున్నారు ఈ భాషల్లో. సో 4 వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటుగా కులధర్మం నిర్ణయించబడ్డాయి అందరికీ. కానీ బాధ్యతారహితులైనటువంటి ఈ యొక్క వర్ణశంకర పాపులేషన్ ఏదైతే ఉందో దానివల్ల జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణుని కూడా మర్చిపోతారు. అంటే ఎలా? ఇంట్లో మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనకి చెప్తారు, పడుకునేప్పుడు భగవంతుడి గురించి తలుచుకో, లేచేప్పుడు భగవంతుడి గురించి తలుచుకో, నమస్కారాలు పెట్టుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కరించాలి, బయటికి వెళ్తున్నప్పుడు భగవంతుని దండం పెట్టుకొని వెళ్ళాలి. ఇలా మంచి మంచి విలువలు నేర్పిస్తారన్నమాట. విలువలు, కట్టుబాట్లు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ నేర్పించేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు. సో అటువంటి పెద్దవాళ్ళు మనకి లేకపోవటం వల్ల, మనకి ఎవరు డైరెక్షన్ ప్రాపర్గా ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల జీవిత లక్ష్యం మనకి ఏదైతే విష్ణు ఉన్నారు, భగవంతుడు ఉన్నారు, అవన్నీ కూడా అందరూ మర్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అండ్ చెప్పినా కూడా వినేవాళ్ళు కూడా ఎవరు లేకుండా పోతారు అనేది అర్జునుడి యొక్క మరొక భావన. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడతారు. అటువంటి వారిని అనుసరించే జనులు నిశ్చయముగా అయోమయ స్థితిలో పడిపోతారు. ఇది అర్జునుడి యొక్క 1 more argument. 43వ శ్లోకంలో, ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దనాం నరకే నియతం వాసో భవతీతి అనుశుశ్రుమాం. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. సో అర్జునుడు చాలా తెలివిగలవాడు. సో ముందు స్టేట్మెంట్స్ అన్నీ చూస్తే మనం అనుకుంటాం, అర్జునుడు ఎలా ఉన్నారు, కురుక్షేత్రానికి యుద్ధం చేయాలి కదా, మరి ఇటువంటి వాక్యాలన్నీ నన్ను మాట్లాడుతున్నారు,
మస్ట్ భయపడ్డాడా లేకపోతే బాధపడుతున్నాడా అని మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ అర్జున్ చెప్తున్నా, నేను మాట్లాడిన వాక్యాలన్నీ గురు శిష్య పరంపరానుగతంగా మాత్రం నేను మాట్లాడుతున్నాను, నా సొంత వాక్యాలు నేనేమి చేయట్లేదు. అంటే అర్జున్ ముందు చెప్పినటువంటి రీజన్స్ అన్నీ కూడా ప్రాపర్, అప్రాపరియేట్ అండ్ కరెక్ట్. ఎందుకంటే నా స్టేట్మెంట్స్ కాదు, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను తెలుసుకున్నాను. సో ఎవరైతే ఇప్పుడు ముందు చదివినటువంటి పెద్దలు లేకపోవటం వల్ల కలిగి వంశ వినాశనము, ఆచారములన్నీ నశించిపోవడానికి కారణం మనం కాబట్టి శాశ్వతంగా నరకలోకానికి వెళ్తాం మనం అని చెప్పి గురు శిష్య పరంపర. అంటే అర్జున్ మాట్లాడేదంతా గురు శిష్య పరంపరానుగతంగా, అంటే ఏదైతే పెద్దవాళ్ళు చెప్పారో ఆ పరంపర విషయాలన్నీ ఇక్కడ అర్జున్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దీని నుంచి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి భగవద్గీత లాంటి ఒక ఇంపార్టెంట్ గ్రంథాన్ని, ముఖ్యమైనటువంటి గ్రంథాన్ని మనం కూడా మన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే పరంపరానుగతంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం చాలా డీవియేట్ అవ్వచ్చు, చాలా తప్పులు, చాలా మనం దాన్ని ఏమంటారు, చాలాసార్లు మనం సందిగ్ధన పడతాం, ఎలా దీనికి నేను జవాబు ఇవ్వాలి. ఎందుకంటే మనం ప్రాపర్గా చదవలేకపోవటం వల్ల భగవద్గీతని. అందుకనే మొదటి అధ్యాయం నుంచి, మొదటి శ్లోకం నుంచి మనం చక్కగా చదువుకుంటూ చివరి అధ్యాయం, చివరి శ్లోకం వరకు మనం చదువుకుంటారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారు, మొదటి అధ్యాయంలోనే రాస్తారు ప్రభుపాద భాష్యంలో, మొదటి లైన్లోనే ఏం రాస్తున్నారు, భగవద్గీత విస్తారముగా చదువబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము, అది గీతా మహాత్మ్యంలో సంగ్రహముగా చెప్పబడినది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకముగా చదివి ఎటువంటి సొంత వాక్యాలను లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఇందులో చెప్పబడింది. సో ప్రభుపాదుల వారు మొదటి శ్లోకాన్ని క్లియర్ చేస్తున్నారు, భగవద్గీతని ఎలా అర్థం చేసుకోమని. ఈ శ్లోకం గురు శిష్య పరంపరానుగతంగా విన్నానని అర్జున్ చెప్తున్నారు. సో అదేవిధంగా మనం చూస్తే మొదటి భాషను ప్రభుపాద రాస్తున్నారు, ఎటువంటి సొంత వాక్యాలను లేకుండా శ్రీకృష్ణుని యొక్క భక్తుల సహాయంతో పరిశీలనాత్మకం, అంటే చాలా మెటిక్యులస్లీగా, చాలా డీటెయిల్డ్గా మనం భగవద్గీతను చదివి అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గర? కృష్ణ చైతన్యవంత భక్తుల దగ్గర, కృష్ణ భక్తుల సమక్షంలో, వారి యొక్క సంఘంలో మనం కూర్చొని అర్థం చేసుకోవాలి భగవద్గీత. లేకపోతే భగవద్గీత మనం పలు రకాలుగా మనం రాంగ్గా కూడా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క భగవద్గీత యథాతథము ఏదైతే ఈ పుస్తకం ఉందో, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశించారో అదే విధంగా ఇక్కడ ప్రజెంట్ చేయబడటం జరిగింది. అందుకోసమే మనకి ఈ భాష్యాలు, ఈ అనువాదాలు ఇంత చక్కగా రావడానికి కారణం శ్రీల ప్రభుపాదుల వారు. సో మనం కూడా అదే విధంగా పరంపరానుగతంగా ఈ పరంపరలో మనం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 44వ శ్లోకం, అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముజ్జతాహం. అయ్యో, ఘోరమైన పాపకర్మలను చేయటానికి మేము పడటము ఎంత విచిత్రము. రాజ్య సుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనము వధించాలని అనుకుంటున్నాము. సో అర్జునుడి యొక్క కంక్లూడింగ్ శ్లోకాస్ ఇవి. ఏంటది? ఘోరమైన పాపకర్మను చేయటానికి మేము సిద్ధపడటం ఎంత విచిత్రము. ఇప్పటికీ అర్జున మైండ్లో అదే ఉంది మనసులో, ఘోరమైన పాపము. సో మన మొదటి అధ్యాయం ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెండో అధ్యాయంలో అర్జున్ మాట్లాడిన ప్రతి ఆర్గ్యుమెంట్కి, ప్రతి ఆర్గ్యుమెంట్కి కృష్ణుడు దానికి ప్రతిస్పందిస్తూ సమాధానం ఇస్తారనమాట. మనం అనుకోకూడదు ఈ అర్జున్ చాలా తెలివిగా అడిగారు క్వశ్చన్ అనేది. ఆయన అడిగిన ధర్మబద్ధంగా అడిగారు. సో కృష్ణుడు కూడా ధర్మబద్ధంగానే దానికి జవాబిస్తారు. అర్జున్ ఏదైతే అనుకుంటున్నారో అది ఏ విధంగా తప్పు అనేది కృష్ణుడు దానికి ఆన్సర్స్ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అర్జున్ యొక్క మనసు, ఆయన భావన. ఏం చెప్తున్నారు? ఎంత విచిత్రము,
రాజ్యసుఖమును అనుభవించాలన్న కోరికతో మేము స్వజనం వధించాలని అనుకుంటున్నాము. అంటే అది అర్జునుడి యొక్క మనసు. ద నెక్స్ట్ శ్లోకం, యది మామ ప్రతికారం శస్త్రం శస్త్రపాణయ ధాతరాష్ట్రారణే హన్యు స్తన్మే క్షేమతరం భవేత్. ఇక్కడ అర్జున్ చెప్తున్నారు, నిరాయుధుడను ప్రతీకారం చేయని వాడును అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయుడు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. జనరల్ క్షత్రియుడు మనకి రూల్స్ ఏంటంటే సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళు యుద్ధం చేయకూడదు. అండ్ ఎప్పుడైతే శంఖాలు పూరిస్తారో వాళ్ళు యుద్ధం ఆపేయాలి. అండ్ ఎవరైనా క్షత్రుడి చేతిలో ఏదైనా ఆయుధం లేకపోతే, ఖడ్గం కానీ, బాణం కానీ, గద కానీ, మరి ఇంకే ఆయుధాలు ఏమీ లేకపోతే అవతల వాళ్ళు ఆ క్షత్రుడి మీద యుద్ధం చేయకూడదు. నేను యుద్ధం చేయాలనుకుంటే ఒక ఆయుధం అందించి యుద్ధం చేయాలన్నమాట. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నారు, నిరాయుధుడును, నేనేం ఆయుధాలు లేకపోయినా సరే, ప్రతీకారం చేయనివాడును, నాకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన కోరిక కూడా లేదు, ఆయన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయుడు. సో అటువంటి నాకు అన్ని ఆయుధాలు కలిగినటువంటి ధృతరాష్ట్ర తనయుడు అంటే కౌరవులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిది అవుతుంది. జనరల్గా అది చేయరు. యుద్ధరంగం అది ఆపోజిట్ అనమాట, యుద్ధ నీతికి అది ఆపోజిట్. అయినా సరే అటువంటి పరిస్థితి వచ్చినా సరే అది నాకు మంచిదే అవుతుంది, ఎందుకంటే నేను వీళ్ళందరినీ చంపలేను అని చెప్పి అర్జునుడు ఇక్కడ బాధపడుతున్నాడు. అదే ఇక్కడ ప్రభుపాదులు రాస్తారు భాష్యంలో, క్షత్రియ యుద్ధ నియమం ప్రకారము నిరాయుధుడు సమ్మతించినవాడు ఆయన శత్రువును ఎదుర్కొనకూడదు, ఇది ఆచారము. అయినా అటువంటి హేయమైన పరిస్థితిలో శత్రువు దాడి చేసినప్పటికీ తాను యుద్ధం చేయబోనని అర్జున్ నిర్ణయించుకున్నాడు. ఎదుటి పక్షం వారు ఎంతటి సమోత్సాహంతో ఉన్నారో అతడు పట్టించుకోలేదు. మహాభగవద్భక్తుడు అవ్వటం వల్ల కలిగినటువంటి కోమల హృదయం కారణంగానే ఈ లక్షణాలను కలిగాయి. సో ప్రభుపాదుల వారు ఇక్కడ కంక్లూజన్ ఇస్తున్నారు ఈ శ్లోకంలో, అర్జునుడికి ఎందుకు ఇటువంటి లక్షణాలు వచ్చినాయి. అప్పుడు దాకా యుద్ధం చేస్తానని చాలా భీష్మించుకొని కూర్చొని అర్జునుడు అన్ని సెట్ చేసుకుని వెళ్ళాడు కురుక్షేత్రానికి. అసలు నిజంగా అర్జునుడు ముందే యుద్ధం చేయకూడదు అనుకుంటే అసలు అక్కడే ఆపేసేవాడు, అసలు కురుక్షేత్రానికి వచ్చేవాళ్ళే కాదు. సో అర్జునుడు కురుక్షేత్రానికి వచ్చారంటే కారణం ఏంటంటే యుద్ధం చేయాలనే అర్జునుడు వచ్చారు. కానీ ఒక్కసారిగా పెద్దవాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని గౌరవించుకున్నారు. అంటే వీళ్ళందరినీ సంహరించడం వల్ల ఆ యొక్క కురుక్షేత్ర రంగమంతా, కురుక్షేత్ర క్షేత్రం అంతా రక్త పంకిలమైపోతుంది అని చెప్పి జనరల్గా వైష్ణవులు ఏంటంటే ఎవరు చిన్న చీమకు కానీ దోమకు కానీ అపాయం తలపెట్టకూడదు అనుకుంటారు. అలా ఎవరికి ఇంకా అపాయం కలిగినా వద్దని కోరుకుంటారు. అంటే అటువంటి స్వభావం వైష్ణవుల లక్షణం. సో ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, ఈయన మహాభక్తుడు అర్జునుడు. మహాభక్తుడు అవటం వల్ల కలిగినటువంటి కోమల హృదయం కారణంగానే ఈ లక్షణాలన్నీ కలిగాయి. మనందరూ అనుకోకూడదు అర్జునుడు పెరిగితనం వల్ల ఇటువంటి లక్షణాలు వచ్చినాయి, అర్జునుడు చేతగాకి ఈ లక్షణాలు వచ్చినాయి. కాదు, అర్జునుడి యొక్క కోమల హృదయం వల్ల ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నాయన్నమాట. సో అర్జునుడు అంత పరమ వైష్ణవుడు కాబట్టి ఇంకొకరిని సంపాదించాలని ఆయన కోరుకోవట్లేదు. దెన్ లాస్ట్ శ్లోకం, ఈ యొక్క మొదటి అధ్యాయానికి చివరి శ్లోకం, కంక్లూషన్ వర్డ్, సంజయ ఉవాచ ఏవం భుక్త్వా అర్జున సంఖ్యే రతోపస్తవుపావిశ విసృజ్య శరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు పలికెను, రణరంగములో అర్జునుడు ఈ విధముగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పడివేసి దుఃఖముచే మనసు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాడు. సో ఇదంతా మాట్లాడిన తర్వాత అర్జునుడి యొక్క పరిస్థితి ఏంటనేది సంజయుడు చెప్తున్నారు. మొదటి శ్లోకం ధృతరాష్ట్ర వాచ్, ధృతరాష్ట్రుడితో స్టార్ట్ అయింది. ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది అక్కడ, నా బిడ్డలు మా పాండుపుత్రులు ఏం చేస్తున్నారని. సో ఇక్కడ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి సంజయుడు ఏం చెప్తున్నాడు, ఫైనల్గా రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణములను పక్కకు పడివేసి దుఃఖమొచ్చే మనస్సు చాలా ఉద్వేగభరితంగా ఉండి రథంలో కూర్చునిపోయాడు. నా వల్ల కావట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ముందు చెప్పారు అర్జునుడు, ఏదైనా తన ధనస్సు జారిపోతుందో, తన రోమాన్ని నిక్కబొడుచుకుంటున్నాయో, ఎలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పారు అర్జునుడు. తన నోరు ఎండిపోతుందని. సో ఇవన్నీ చెప్తూ ఇంకా నా వల్ల కాదు కృష్ణ అని చెప్పి ధనుర్బాణాన్ని పక్కన పెట్టేసి
అర్జునుడు రథంలో కూర్చుండిపోతాడు. సో ఈ విషయాన్ని సంజయుడు లాస్ట్ శ్లోకంలో ధృతరాష్ట్రుడు చెప్తారు. సో ఈ విధంగా ఈ మొదటి అధ్యాయం ఏదైతే ఉందో కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము సమాప్తి. దెన్ రెండో అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు హీరో ఆఫ్ ద భగవద్గీత. భగవద్గీతకి హీరో అర్జునుడు, బట్ రియల్ హీరో ఈజ్ కృష్ణ. సో కృష్ణుడు ఎంటర్ అయ్యి తన యొక్క అర్జునుడు మాట్లాడిన వాటన్నిటికీ అర్జునుడు ప్రతి సమాధానం కృష్ణుడు అనేది రెండో అధ్యాయంలో ఇస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి రెండో అధ్యాయం, ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు, ఆయన భావాలు, దానికి ప్రతిస్పందన శ్రీకృష్ణ భగవాన్ నుంచి మనం రెండో అధ్యాయంలో మనం చర్చించుకోవచ్చు. సో ఇంతటితో మనం మొదటి అధ్యాయాన్ని ముగిస్తున్నాం. శ్రీమద్ భగవద్గీత కీ జై, శిల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.